ఏమైందంటే వాస్తవంగా ఫస్ట్ ఎన్డీడీబీకి పంపించారు శాంపిల్స్. ఆ పంపించినప్పుడు ఆ గుజరాత్‌కి సంబంధించిన సంస్థ కొన్ని సస్పిషియస్ వ్యక్తం చేసింది. అంటే ఉండడానికంటే కొంత క్వాలిటీ ఎక్కువున్నాయి. ఇవి చూసినప్పుడు ఇట్లాంటివి కలిసే అవకాశం ఉండొచ్చును అన్నటువంటిది. దాంట్లో సరిగ్గా మనం గనక ఆహార విభాగం వాళ్ళని లేకపోతే ఈ దాన్నేమంటారు వెటర్నరీ వాళ్ళని కూర్చోబెట్టి అడిగితే దానికి అసలు అర్థాలు చెప్తారు ఏంటనేది. ఇప్పుడు గేదెలకి మనం కుడితి పెడతాం. ఆ కుడితి పెట్టినప్పుడు చేపలు తినేవాళ్ళు ఆ చేపల్ని అవి చేశాక వ్యర్థాలు ఉంటాయి కదా, చేపల వ్యర్థాలన్నీ కూడా దాంట్లో పోసేస్తారు తొట్లల్లో. అట్లాగే గుడ్లు తినేవాళ్ళు గుడ్లు అందులో పోసేస్తారు. ఇప్పుడు మనం విదేశీ పాలన ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు మనకి అమెరికా అడ్డుపడుతుంది, అమెరికా పంపిస్తానంటుంది, తక్కువకి ఇస్తానంటుంది. మనం ఎందుకు వద్దంటున్నాం? మాంసాహార పాలవుతాయని. అంటే అక్కడ ఆ దేశాల్లో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దాదాపు 99.99% నాన్ వెజ్ తింటారు. ఆ నాన్ వెజ్ తినేటటువంటి వాళ్ళు ఆ వ్యర్థాలని అక్కడ ఆవులకి గేదెలకి కుడితిగా ఇస్తారు. వాళ్ళు అవి తిని అవి తాగి ఆ వాటితో అవి ఇచ్చిన పాలులో మాంసాహారానికి సంబంధించిన కంటెంట్స్ ఉంటాయి. కాబట్టి మనం వద్దంటున్నాం ఇండియాలో. ఇది చాలామందికి అర్థం కాని విషయం. అట్లాగే ఇక్కడ కూడా నాన్ వెజ్ తినేటటువంటి వాళ్ళు ఇప్పుడు పల్లె ప్రాంతాల్లో గేదెలను పెంచేవాళ్ళైనా ఆవులను పెంచేవాళ్ళైనా 100